హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీటికి సంబంధించి లాస్ట్ 5 ఇయర్స్‌లో చాలా మందికి అవేర్‌నెస్ అనేది వచ్చింది. ప్రీవియస్‌గా స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే దానికంటూ సెపరేట్ కేటగిరీ పీపుల్ ఉంటారు. వాళ్ళు మాత్రమే అందులో ఇన్వెస్ట్ చేస్తారు అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియా, ఇంటర్నెట్, యూట్యూబ్ వీటన్నిటి వల్ల అందరికీ ఈ స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి అర్థమయ్యాయి. అండ్ వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ప్రెజెంట్ మార్కెట్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 4, 5 ఇయర్స్‌లో వాల్యూమ్స్ చాలా ఎక్కువగా పెరిగాయి. అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియన్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ అండ్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయనే నమ్మకం కుదిరింది. సో ఏ విధంగా చూసుకున్నా కానీ ఇండియన్ మార్కెట్ అనేది డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది అనే చెప్పుకోవచ్చు. మనం నార్మల్‌గా సెన్సెక్స్ అండ్ నిఫ్టీలు చూసినా కానీ వాటిలో ఒక్కొక్కసారి డిప్స్ అనేవి జరుగుతున్నాయి. బట్ ఓవరాల్‌గా మార్కెట్ అనేది చూస్తే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే ఇంతకుముందు చాలా తక్కువ మ్యూచువల్ ఫండ్స్ అవైలబుల్ ఉండేయి. అండ్ ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా ఎక్కువ చార్జెస్ చేసేవి. చాలా తక్కువ రిటర్న్స్ అనేవి ఉండేవి. ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే కూడా తక్కువ రిటర్న్స్ ఇచ్చేవి. బట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక పూర్తి అవేర్‌నెస్ వచ్చింది. మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో చేసుకోవచ్చు, ఎల్ఎస్ఎస్‌లో చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ వచ్చాయి. ఆ కేటగిరీస్ అన్నీ కూడా అందరికీ తెలిసాయి. సో ఎవరు ఎందులో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్ అవుతారనేది వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఎవరు ఎందులో చేసుకోవాలనే క్లారిటీ పూర్తిగా ఉంది. సో ఈ వీడియోలో నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ ప్లాట్‌ఫామ్ గురించి చూపించబోతున్నాను. ఆ ప్లాట్‌ఫామ్ ఏంటి అంటే అప్‌స్టాక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అనేది దాదాపు అందరికీ తెలుసు. సో ఈ అప్‌స్టాక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అనేది మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. సో ఇందులో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే త్రూ అప్‌స్టాక్స్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది? దీంట్లో మనకి ఏ ఆప్షన్స్ ఉంటాయి? ఇది మనకి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు చార్జెస్ ఎలా ఉంటాయి? కండిషన్స్ ఎలా ఉంటాయి? ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి? వాటిని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఇది అప్‌స్టాక్స్ యొక్క మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్. మీరు జస్ట్ అప్‌స్టాక్స్ అకౌంట్ తోటి లాగిన్ చేస్తే ఇలా మీ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటుంది. సో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించి ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వాటికి సంబంధించిన ప్రీవియస్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో చార్జెస్ ఎలా ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ట్రూత్స్ అబౌట్ ఇన్వెస్టింగ్ అని కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఒకసారి వాటిని చూద్దాము. ఎ సిప్ ఆఫ్ 5,000 a month started 25 years ago could have make you a crorepati now. అంటే మీరు 25 ఇయర్స్ క్రితం గాని ఒకవేళ 5,000 ఎ మంత్ ఇన్వెస్ట్ కానీ చేసుంటే ఇప్పటికి మీరు ఒక క్రోర్‌పతి అయ్యి ఉండేవాళ్ళు అని చెప్తుంది. అంటే 25 ఇయర్స్ ఎవ్రీ మంత్ 5,000 గాని ఇన్వెస్ట్ చేస్తే క్రోర్‌పతి అయ్యే అవకాశం ఉంది. అంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇది జరిగింది అనేది కాదు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ రిటర్న్స్ అనేవి నిజంగానే వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాట్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఎ రిస్కీ. అంటే ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్కీ అంటారు అందరూ. బట్ ఇన్వెస్ట్ చేయకపోవడం అనేది కూడా రిస్కీనే. ఇది 100% బిలీవ్ చేయాల్సిన విషయం. ఇన్వెస్ట్ ఇన్ ఇండెక్స్ ఫండ్ టు మ్యాచ్ నిఫ్టీ 50 రిటర్న్స్. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియోస్ చేశాను. మీరు ఒకవేళ నిఫ్టీ 50లో వచ్చే రిజల్ట్ నే ఎగ్జాక్ట్ గా మీ రిటర్న్స్ లో తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించి ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఉంటాయి. సో ఇండెక్స్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే డైరెక్ట్ ఇండెక్స్ లో ఎలాంటి రిటర్న్స్ అయితే ఉంటాయో అవి మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఇంకా చూస్తే ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ అండ్ సేవ్ అప్ టు 46,800 ఇన్ టాక్సెస్. ఈ టాక్సెస్ కి సంబంధించి కూడా సెపరేట్ వీడియో చేశాను. మీరు ఈఎల్ఎస్ఎస్ అంటే ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేశారు అంటే ఎవ్రీ ఇయర్ మీరు కొంత అమౌంట్ ని సేవ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ లా కడుతున్నారో దాని రిటర్న్ లో పొందొచ్చు. సో ఇంకా చూస్తే డోంట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా తీసుకెళ్లి ఒకే దాంట్లో ఎప్పుడూ కూడా పెట్టకండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ విషయానికి వెళ్తే ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి మీకు పూర్తి పాజిటివ్ న్యూస్ అనేది అందింది అంటే మీ టోటల్ అమౌంట్‌ని తీసుకెళ్ళి అందులో పెట్టడం అనేది కంప్లీట్‌లీ రాంగ్. అది ఎంత పాజిటివ్ న్యూస్ అయినా కానీ అందులో ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది తెలిసినా కానీ మీ టోటల్ అమౌంట్‌ని లేదా మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్‌ని అందులో పెట్టడం అనేది పూర్తిగా రాంగ్. మ్యూచువల్ ఫండ్స్ అండ్ అప్‌స్టాక్స్ ఆర్ డైరెక్ట్ ప్లాన్స్ అండ్ ఆర్ ఫ్రీ ఆఫ్ ఎనీ చార్జెస్. సో అప్‌స్టాక్స్‌లో మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ గాని చేయాలి అనుకుంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ ప్లాన్స్ అని చెప్తున్నారు. అలాగే ఎలాంటి చార్జెస్ ఉండవు అని కూడా చెప్తున్నారు. బేసిక్ చార్జెస్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ చార్జెస్ ఏంటి అనేది
అనేది చూద్దాము. సో ఇవి మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి అబ్స్ట్రాక్ట్స్ కొన్ని పాయింట్స్ చెప్పింది, ట్రూత్స్ అబౌట్ ఇన్వెస్టింగ్ అని. సో పైన డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ కి సంబంధించి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మ్యాచ్ నిఫ్టీ 50 రిటర్న్స్. అంటే మీకు నిఫ్టీ 50లో ఏదైతే రిటర్న్స్ ఉన్నాయో ఆ రిటర్న్స్ ని మీరు మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ కి అది ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది చెప్తుంది. మీకు ఇక్కడ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే నిఫ్టీ 50కి సంబంధించిన ఇండెక్స్ ఫండ్స్. అంటే డైరెక్ట్ మీరు ఇండెక్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ నిఫ్టీ 50కి సంబంధించి ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్. సో మీకు ఎందులో అయితే ట్రస్ట్ ఉందో ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఏ ఒక్క కంపెనీలోకైనా ప్రమోట్ చేయట్లేదు. సో ఆ డెసిషన్ అనేది మీరే తీసుకోవచ్చు. సో మీరు ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి మ్యూచువల్ ఫండ్స్ లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అనేది వాళ్ళ దగ్గర నుండి సజెషన్ తీసుకొని అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా మీరైనా సొంతంగా స్టడీ చేసి దాంట్లో మీరు ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ని తీసుకోవచ్చు. సో నిఫ్టీ 50 మాత్రమే కాదు, ఇంకా చాలా ఇండెక్స్ ఫండ్లకి సంబంధించి మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. బట్ అన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అంటే నార్మల్ గా మ్యూచువల్ ఫండ్స్ ని కొన్ని కేటగిరీస్ లో డివైడ్ చేసి అవి సెక్టార్ వైజ్ లేకపోతే ఇంతకు ముందు చెప్పినట్లు ఇండెక్స్ ఫండ్స్ లాగా ఇలా మాత్రమే కాకుండా ఇక్కడ కొన్ని కేటగిరీస్ లా చేసి పెడుతున్నారు. ఇవేంటి అంటే బికమ్ ఏ క్రోర్పతి. ఆల్రెడీ మనం ఫస్ట్ పాయింట్ లో చెప్పుకున్నాం, లాస్ట్ 25 years లో ఎవ్రీ మంత్ 5,000 పే చేసి ఉంటే ఇప్పటికి మీరు క్రోర్పతి అయ్యి ఉండే వాళ్ళని చెప్పాను. అంటే అలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయో ఇందులో ఇస్తారు. అలాగే నెక్స్ట్ ఇన్వెస్ట్ గ్లోబల్లీ. అంటే మీరు ఇండియన్ మార్కెట్ లో మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా ఏ మార్కెట్ లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు త్రూ మ్యూచువల్ ఫండ్స్. సో దానికి సంబంధించి ఇన్వెస్ట్ గ్లోబల్లీ మీద క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ అవుతాయి. అండ్ ఇవే కాకుండా ఆల్ వెదర్ ఇన్వెస్టింగ్, ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, హై రిస్క్ హై రిటర్న్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. రిస్క్ ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి. అలాగే మీరు డైరెక్ట్ గా గోల్డ్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఆ కేటగిరీ వైజ్ గా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లోర్ ఆల్ ఫండ్ కేటగిరీస్. సో ఫండ్ కేటగిరీస్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్స్ ని ఇస్తున్నారు. ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్, హైబ్రిడ్, కమోడిటీస్. సో ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ లో ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేసే వాటిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అలాగే ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే మీకు ఖచ్చితంగా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ కొన్ని ఉంటాయి. వాటిలో మళ్ళీ మీకు సబ్ కేటగిరీస్ ఉంటాయి. అండ్ హైబ్రిడ్ అంటే మీకు డెట్స్ మరియు ఈక్విటీ ఇలా హైబ్రిడ్ ఉంటాయి. అండ్ మీరు కావాలనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో చేసుకోవచ్చు, లేదా కమోడిటీస్ లో కూడా చేసుకోవచ్చు. సో ఎక్కువ మంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోనే చేస్తూ ఉంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ యొక్క పోర్ట్ఫోలియో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కువ శాతం ఈక్విటీలో ఉంటుంది, తర్వాత డెట్ ఫండ్స్ లో ఉంటుంది, తర్వాత కమోడిటీస్ లో ఉంటుంది, అలాగే గోల్డ్స్ లో ఉంటుంది, అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ లో ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ ఈక్విటీ ఫండ్స్ కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లోనే చేయాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. బై మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, లార్జ్ క్యాపిటల్ ఉన్న ఈక్విటీ స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే లార్జ్ క్యాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మిక్సింగ్ ఉంటుంది. అలాగే బై డైవర్సిఫైయింగ్ అంటే ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఇలా ఎవ్రీ కేటగిరీలో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. అయితే మనకి థౌజండ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది అది మీరు సొంతంగా స్టడీ చేసుకోండి, లేదా ఆల్రెడీ చెప్పినట్లు ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ప్రకారం చేసుకోండి. సో ఇక్కడ నేనైతే ఎవరిని కూడా రికమెండ్ చేయట్లేదు. మీరు మీ సొంతంగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఆ రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది ముందే ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ అనేది ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్లో ఉన్నంత రిస్క్ అయితే ఉండదు, బట్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా రిస్క్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి మనం పెట్టిన క్యాపిటల్ కంటే కూడా తక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మైండ్ లో ఉంచుకొని ఎందులో అయితే ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అనిపిస్తుందో అందులో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లార్జ్ క్యాప్ మీద క్లిక్ చేస్తున్నా. సో లార్జ్ క్యాప్ మీద క్లిక్ చేయగానే లార్జ్ క్యాప్ లో ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 5 మ్యూచువల్ ఫండ్స్ కనిపిస్తున్నాయి. సో వీటిలో నాకు ఫిల్టర్, టాప్ ఫండ్స్ అండ్ గ్రోత్ అనేది వచ్చింది. సో ఇక్కడ నాకు కెనరా, యాక్సిస్, కోటాక్, ఐసిఐసిఐ ఇలా 5 కంపెనీస్ చూపిస్తుంది. వీటిలో నేను ఏదైనా సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నా. సో జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే ఆ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫండ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్సెస్, అలాగే ఫండ్ కాన్స్టిట్యూయెంట్స్, అలాగే ఫండ్ మేనేజ్మెంట్ అండ్ అదర్ టాప్ రేటెడ్ ఫండ్స్ అంటే దీనికి రిలేటెడ్ ఉన్న అదర్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఫస్ట్ ఫండ్ పర్ఫార్మెన్స్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ప్రీవియస్ గా ఎలా పర్ఫార్మ్ చేసింది, దీనిలో టోటల్ అసెట్ ఎంత ఉంది, ప్రీవియస్ గా దీని పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, లాస్ట్ 1 year లో ఎంత రిజల్ట్ ఉంది, 3 years లో ఎంత రిజల్ట్ ఉంది, 5 years లో ఎంత రిజల్ట్ ఉంది,
అలాగే ఫండ్ అండ్ ఇన్ఫో టాక్సెస్, దీనికి సంబంధించి ఈక్విటీ ఎంత, క్యాష్ ఎంత, డెట్స్ ఎంత, అలాగే దీనికి సంబంధించిన చార్జెస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు యూనిట్స్ హెల్డ్ లెస్ దాన్ 1 ఇయర్, దీంట్లో కానీ మీరు ఒకవేళ 1 ఇయర్ కంటే తక్కువ టైం పీరియడ్ లో ఇన్వెస్ట్మెంట్ ని ఎగ్జిట్ అయితే దాని మీద 15% ట్యాక్స్ అనేది ఉంటుంది. మోర్ దెన్ 1 ఇయర్ కానీ మెయింటైన్ చేస్తే 10% మాత్రమే ఉంటుంది మీకు ట్యాక్స్ అనేది. అండ్ ఎగ్జిట్ లోడ్ అంటే 12 మంత్స్, అంటే 1 ఇయర్ కంటే ముందు కానీ మీరు మ్యూచువల్ ఫండ్ లోంచి ఎగ్జిట్ అయ్యారు అంటే 1%, అంటే మీరు టోటల్ అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో దానికి మీరు 1% ఎగ్జిట్ లోడ్ లా పే చేసి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ 1 ఇయర్ కంటే ఎక్కువగా మెయింటైన్ చేస్తే మీరు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎందులో ఇన్వెస్ట్ చేస్తుంది, సెక్టర్ వైజ్ గా ఎలా ఉంది, హోల్డింగ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో సెక్టర్ వైజ్ గా చూసుకుంటే ఫినాన్స్ లో ఎంత ఉంది, కన్జ్యూమర్ సైక్లికల్, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ లలో ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేశారు, అలాగే ఇండివిజువల్ గా కంపెనీస్ లలో ఎంత ఇన్వెస్ట్ చేశారు అనేది కూడా చూడాలి అనుకుంటే ఇక్కడ మనకి క్లియర్ గా చూపిస్తుంది. ఒక్కొక్క కంపెనీలో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఎంత ఇన్వెస్ట్ చేస్తుందో మీరు ఇక్కడ డైరెక్ట్ గా చూసుకోవచ్చు. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎందులో అయితే ఇన్వెస్ట్ చేస్తుందో ఎగ్జాక్ట్ గా దీన్ని కాపీలో చేసుకొని మనం డైరెక్ట్ గా ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనుకుంటారు. బట్ ఈ స్టాక్స్ అనేవి యాక్చువల్ గా స్టాక్ ప్రైసెస్ లలో మనం యూనిట్స్ లలో బై చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా ఈ పర్సంటేజెస్ ని మ్యాచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే చేస్తుందో దాన్ని కాపీ చేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో చేసుకోండి, లేదా కొంత ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు, మేము దీన్ని కాపీలా చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటాం డైరెక్ట్ స్టాక్స్ లో అనుకుంటే కాపీ కూడా చేసుకోవచ్చు. బట్ దాంట్లో మీరు ఇన్వెస్ట్ బై చేసేటప్పుడు, ఎగ్జిట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఛార్జెస్ ఉంటాయి, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సిన పాయింట్స్ అన్ని కూడా. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అప్స్టాక్స్ అనేది డెఫినెట్లీ ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఇండియా స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ లో ఒకటిలా ఉన్న ఈ అప్స్టాక్స్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే అకౌంట్ ఓపెనింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. ఆ లింక్ నుండి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అంటే అకౌంట్ వితిన్ 24 అవర్స్ లో ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు ఒక ట్రేడింగ్ అకౌంట్ తీసుకున్నారు అంటే మీకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ బాండ్స్ ఇలా అన్నిటికీ యూజ్ అయ్యేలా అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ ని ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ లా తీసి పెట్టుకోవచ్చు. దీనికి మీరు ఆటో డెబిట్ కానీ ఇచ్చారు అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా మనీ డిడక్ట్ అయ్యి ఈ మ్యూచువల్ ఫండ్ లో యాడ్ అవుతుంది. సో నేను ఫస్ట్ ఏదైతే చెప్పానో ఎవ్రీ మంత్ 5,000 కానీ లాస్ట్ 25 ఇయర్స్ లో పే చేశారు అంటే ఇప్పటికి మీరు క్రోర్పతి అయ్యి ఉండేవాళ్ళు అనేది ఏదైతే ఉందో మీరు ఇప్పటి నుండి మొదలు పెట్టాలి అనుకుంటే ఈ ఎస్ఐపి ద్వారా మొదలు పెట్టుకోవచ్చు. మీరు ఇందులో ఆటో డెబిట్ కానీ యాక్టివేట్ చేసుకున్నారు అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుండి డైరెక్ట్ గా, అంటే మీరు మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా ఎవ్రీ మంత్ ఏ డేట్ రోజు అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్ రోజు ఆ అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది. అది మీ ఫండ్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎస్ఐపి చేయడం అనేది చాలా ఈజీ. ఫస్ట్ మీరు మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని మీద ఇక్కడ మీకు ఎస్ఐపి అని ఉంటుంది. సో ఎస్ఐపి మీద క్లిక్ చేయగానే ఎవ్రీ మంత్ ఈ ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. అలాగే డేట్ వచ్చేసి 15th ఆఫ్ ద మంత్, అంటే ప్రతి మంత్ 15th నా అమౌంట్ ఆటోమేటిక్ గా డెబిట్ అయ్యేలా పెట్టుకుంటున్నాను. అండ్ లాకిన్ పీరియడ్ అంటే ఖచ్చితంగా మనం ఆ లాకిన్ పీరియడ్ వరకు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ నేను లాకిన్ పీరియడ్ అనేది 0 లో ఉంచుతున్నా. సో మంత్లీ పెట్టుకొని డేట్ ఫిక్స్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తే అమౌంట్ టు ఇన్వెస్ట్, అంటే ఎంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ అమౌంట్ ని ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసి సో మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫ్రీక్వెన్సీ ఏంటి, మంత్లీ ఎస్ఐపి డిడక్ట్ డేట్ ఏంటి, అండ్ లాకిన్ పీరియడ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తుంది. అండ్ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ లో మీకు బ్యాంక్ మ్యాండేట్ అడుగుతుంది. బ్యాంక్ మ్యాండేట్ అంటే మీ బ్యాంక్ నుండి పర్మిషన్ ఇవ్వాలి. ఎవ్రీ మంత్ ఆ 15th డేట్ రోజున ఆటోమేటిక్ గా మనీ డిడక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వాలి. సో ఇది ఓవరాల్ గా ప్రాసెస్ ఎస్ఐపిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి. సో అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో అనేది చాలా సింపుల్ గా ఉంది. సో మీరు ఒకవేళ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ముందుగా ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. అది మీరు సొంతంగా రీసెర్చ్ చేసి అయినా తెలుసుకోవచ్చు, లేదా ప్రొఫెషనల్స్ ఎవరైనా చెప్పిన దాన్ని ఫాలో అయినా పర్వాలేదు. సో మీరు ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అప్స్టాక్స్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. అండ్ వన్స్ అకౌంట్ ఓపెన్ చేశారు అంటే అకౌంట్ 24 అవర్స్ లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత upstocks.com లోకి వెళ్ళండి. దాంట్లో మీకు అకౌంట్ ఓపెన్ చేయగానే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి మీరు స్టాక్స్ లో అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు నేను చూపించిన ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నుండి మీరు డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు లంప్ సమ్ లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా ఎవ్రీ మంత్ ఎస్ఐపి ద్వారా అయినా చేసుకోవచ్చు.
సో ఇది ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్లో అప్ స్టాక్స్ని యూజ్ చేసి ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ గురించి. సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.